స్టార్ట్ అయినప్పుడు కిరాణా షాప్ లో 10 రూపాయల కార్డు కొనుక్కొని ముందలకి ఇట్లా ఇస్తే ఎంత దోస్తుగా టక్ 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 నెంబర్ కొట్టుకొని కూడా రీఛార్జ్ చేసుకున్నాం. నేను చేసుకున్నాం, మీరు చేసుకున్నారు. మళ్ళీ ఈ రోజు మొబైల్ షాప్కి వెళ్ళి ఎందుకు రీఛార్జ్ చేస్తలేము సార్ అంటే అది కూడా ఆన్లైన్ అయిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అది ఇది అయిపోయింది. మొబైల్ కూడా కనీసం పౌచ్ కూడా బయటకు కొన్ని దిక్కులేదు. ఈరోజు మనం మొబైల్ షాప్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుందా? అవుతుందా సార్? కాదు. మరి నెక్స్ట్ రంగం ఏమన్నా వచ్చింది సార్ అంటే నేను చెప్పబోయే రంగం ఎలక్ట్రికల్ రంగం. మీరొక్కరు నేనొక్కరు కాదు బాస్, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఈవీ బైక్ ని. మనం దీన్ని ఏం చేస్తున్నాం? మార్కెటింగ్ చేస్తున్నాం. నేనేమంటున్నా, ఇందాక స్టార్టింగ్ లో ఉన్న ఎల్ఐసి లక్షల కోట్లు సంపాదించారు, మొబైల్ రంగంలో కూడా లక్షలు సంపాదించారు ముందు ఎంచుకున్న వాళ్ళు. ఈరోజు ఈ రంగం కూడా మీ ముందుకు వచ్చింది. ఎంచుకున్నారా? వీళ్ళలాగా కరోడ్పతులు అవుతారు. వీళ్ళైతే ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. నేను చెప్పిన 3 రంగాలలో ముందున్న వాళ్ళు లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించారో ఈ రోజు కూడా మీకు వచ్చిన ఏడిఎంఎస్ రంగాన్ని ఎంచుకుంటే అదే విధంగా కరోడ్పతులు అవుతారు. కొంతకాలం వరకే. లేదు దీన్ని కూడా చూద్దాం చేద్దాం అనుకునేలకు చూసుకుంటూ పోతే ఏమవుతుందో నా సబ్జెక్ట్ లో లాస్ట్ లో వస్తుంది చెప్తాను. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్ట్కి వెళ్ళిపోమా?